నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమరీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మా సమరీన్, మన వీక్షకులు కూడా. సార్, ఎలక్షన్స్ టైంలో సర్వే రిపోర్ట్స్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఏపీలో జరిగే ఎన్నికలకు సంబంధించి వచ్చే సర్వే రిపోర్ట్స్ మీద మీ అనాలిసిస్ ఏంటి? అవునమ్మా, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వివిధ సర్వే సంస్థలు వివిధ ప్రసార సాధనాలు, టీవీ ఛానల్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్స్ కానీ సర్వే చేయటం అనేది చాలా సాధారణ అంశం. ఒక్కొక్కసారి ఎలక్షన్లకి 4-5 నెలల ముందు కూడా ఒక ప్రీ సర్వే చేస్తాయి. అప్పటికి ఎలా ఉన్నాయి, ఆ తర్వాత ప్రతి నెల లేకపోతే 2 నెలలకు ఒకసారి ఎలా చేంజ్ అవుతా వస్తుంది ట్రెండ్ అనేది. మనం తెలంగాణ ఎలక్షన్ మొన్న మధ్య రీసెంట్గా చూసాం. ఎలక్షన్లు డిక్లేర్ చేసే నాటికి, నోటిఫికేషన్ వచ్చే నాటికి టీఆర్ఎస్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉందని ఒక సర్వే రిపోర్ట్లు వచ్చినాయి అన్ని. కానీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా చేంజ్ అవుతూ వచ్చిన విషయాన్ని సర్వే సంస్థలు పసిగట్టి థర్డ్లో ఉన్న కాంగ్రెస్ ప్లేస్ పెరుగుతా వచ్చి చివరికి కాంగ్రెస్ గెలుస్తుందని కూడా చాలా సర్వే సంస్థలు కూడా స్పష్టం చేసినాయి. అట్లా సర్వే సంస్థలు చాలా తీవ్రంగా వేగంగా జరుగుతున్న ప్రజల యొక్క అభిప్రాయ మార్పులను కూడా సర్వే సంస్థలు పసిగట్టగలవు. కాబట్టి సర్వే సంస్థలని అవి గనక కొంచెం విశ్వసనీయమైన సంస్థలు అయితే కొట్టిపారేయటానికి ఏం వీలు లేదు. ప్రజలు సాధారణంగా కొంత పరిశీలకులు కూడా అదే గమనించారు కిందటి తెలంగాణ ఎలక్షన్స్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి రైస్ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్లో చేసిన సర్వే ఫలితాలు చాలా ఇదిగా ఉన్నాయి, వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అది యథావత ఏం చెప్పింది అంటే, ఒక రకంగా జనసేన అండ్ తెలుగుదేశం కంబైన్డ్ కూటమికి ఒక కంఫర్టబుల్ పొజిషను, అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ కన్నా కూడా దాదాపు ఒక 25-30 ఎక్స్ట్రా సీట్స్ వచ్చే అంత పరిస్థితి చూపిస్తున్నాయి. ఒక 40 సీట్స్లో జనసేన గెలవచ్చు అనేటట్టు చెప్తున్నాయి. ఒక 35 సీట్స్లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాయి. ఒకవేళ ఒక 17 సీట్లు ఇద్దరికి సరి సమానంగా వచ్చింది అనుకున్నా కూడా, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలుగుదేశం జనసేన కూటమికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు ఆ 35 టఫ్ సీట్స్ని చెరొక 50% గెలిచారు అనుకుందాం. కానీ అది ఎక్కువగా ఛాన్సెస్ ఎట్లా ఉంటాయంటే, ఏ పార్టీ ఏ కూటమి అయితే లీడ్లో ఉంటుందో ఈ టఫ్ సీట్స్లో కూడా కొంచెం ఎడ్జి వాళ్ళకే ఉంటుంది. ఒక 65% ఎడ్జి ఏమో వీళ్ళకు ఉంటుంది, ఎవరైతే లీడ్లో ఉన్నారో ఎక్కువ లీడ్లో. ఒక 35% నెక్స్ట్ పార్టీకి ఉంటుంది. అయినా కూడా మనం 50-50గా తీసుకుందాం, ఎందుకంటే మనం చెప్పలేము రేపు ఎలా వస్తున్నది. అట్లా మనకి రైస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ఏది కూడా మనం కొట్టేసే పరిస్థితిగా లేదు. ఒక రకంగా చెప్తే వాళ్ళు ఒక 168 నియోజకవర్గాల వరకు కూడా ర్యాండమ్గాను అండ్ స్పెసిఫిక్గా కూడా చేసినట్టుగా మనకి వాళ్ళ ఎనాలిసిస్ తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెబుతున్నారంటే 94 సీట్స్ టీడీపీ జనసేన కంబైన్డ్గా వస్తుందని. తర్వాత వైఎస్ఆర్సీపీకి 46 వరకు ఇచ్చారు వీళ్ళు. ఒక టైట్ ఫైట్ ఒక 35, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు. పర్సంటేజ్ వైజ్గా వస్తే 46.57% టీడీపీకి ఒక క్లియర్ ఇది ఇచ్చారు వాళ్ళు ఓటింగ్ ప్యాటర్న్లో. 40.31 వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఈ 46 కాకుండా మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కూడా 10.44% వస్తుంది. అంటే 46 + 76 వీళ్ళకి 40%. అదర్స్ ఇండిపెండెంట్స్ కానీ ఇంకా ఎవరన్నా పార్టీస్ 2.68 ఇచ్చారు వీళ్ళు. కాబట్టి ఇది గతంలో కన్నా కూడా వీళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని సర్వేలు చేశారు ఇంతకుముందు. అప్పుడు ఎలా వచ్చిందంటే 23 ఆగస్టులో కూడా సర్వే చేశారు వీళ్ళు. చేసినప్పుడు టీడీపీ పార్టీకి వచ్చేసి 47% చూపించింది అప్పుడు. తర్వాత వైఎస్ఆర్సీపీకి 41% వచ్చింది. జనసేనకి 8.50, కానీ ఇప్పుడు 10.44 వచ్చింది. ఈ జనసేనది పెరిగింది. ఒక రకంగా టీడీపీది అండ్ దీనికి కొద్దిపాటి తేడా ఉంది. అంటే అప్పుడు 47 వచ్చింది, ఇప్పుడు 46.57, చాలా వెరీ స్మాల్ మార్జిన్లో డిక్రీజ్ ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 41% లాస్ట్ ఆగస్ట్ 23లో, ఇప్పుడు వచ్చేసి 40.31. ఇది కూడా కొంచెం తగ్గుదలలోనే ఉంది 23 కన్నా. అయితే జనసేన మాత్రం కొంచెం పెరుగుదల చూపించింది. అంటే ఎంత 9.5 నుంచి ఒక 1% పెరుగుదల చూపించింది, 1 కన్నా కొంచెం ఎక్కువ. కాబట్టి ఇవి మనకు వస్తున్న రిపోర్ట్స్ కూడా మనకి క్షేత్రస్థాయి నుంచి టీడీపీ ఇప్పుడు చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది అనేది
ఇది ఎట్లా జరిగిందంటే మొన్న సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం జనసేన కూటమికి ఒక మంచి బలాన్ని చేకూర్చినాయి, ప్రజల్లో ఒక సానుభూతిని చేకూర్చుని అంతకుముందు వీళ్ళు చేసిన పరిపాలనాపరమైన మంచి పనులు అవన్నీ కూడా చర్చకు రావడానికి ఒక ఆస్కారం ఏర్పడింది ఆ సందర్భంలో. అంతకుముందు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత బయట ప్రజల్లో తిరిగినప్పటికీ కూడా ఇది ప్రజల యొక్క అటెన్షన్ని ఒక స్పాట్లైట్ లాగా ప్రొజెక్ట్ చేసింది ఈ అరెస్ట్ అనేది. ఎందుకు చేశారు అరెస్టు, అసలు రాజకీయ నాయకులు ఎలాంటి అవినీతి చేస్తారు, ఎంత శాతం చేస్తారు, ఎంత గొప్పగా చేయగలరు, ఎంత అమౌంట్లు చేయగలరు అనేది. వీళ్ళు ఎంతో 3,000 crores అన్న దగ్గర నుంచి వాళ్ళ పార్టీకి వచ్చిన 25 crores తీసుకొచ్చారు అల్టిమేట్గా. అంటే వాళ్ళ దగ్గర ఒక రుజువులు ఆధారాలు ఏం లేవు. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కార్పొరేషన్ కేసులో అప్పుడు వీళ్ళు అక్రమంగా ఈయన అరెస్ట్ చేశారు, సరైన నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారు. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన పట్ల క్రూరంగా కఠినంగా వ్యవహరించారు, కనీస వస్తువులు కూడా చేకూర్చకుండా ప్రతిదానికి ఆయన కోర్టుని అడిగి తెచ్చుకోవాల్సి వచ్చింది పర్మిషను. ఒక చిన్న డైనింగ్ బల్ల, ఒక స్టూల్ లాంటిది కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం. తర్వాత ఆయనకి ఎక్కడైనా బెయిల్ వస్తుందేమోనని ముందే వీళ్ళు పిటిషన్లు వేయటం, ఒకవేళ బెయిల్ వస్తే కూడా రద్దు చేయమని పిటిషన్లు వేయటం, ఇవన్నీ కూడా ఎక్సెస్గా చేశారు వాళ్ళు. ఓవర్ యాక్షన్ అంటారు చూసారా. ఇప్పుడు మర్డర్ కేసు చేసిన వాళ్ళకి కూడా బెయిల్ వచ్చిన తర్వాత, బెయిల్ ఇచ్చిన తర్వాత ఇక దాన్ని రద్దు చేయాలని పెద్ద ఎవరు పట్టరు. అట్లాంటిది ఈ కేసులో ఒక రాజకీయ కక్ష సాధింపుతో మాటకి సుప్రీంకోర్టుకి పరిగెత్తడం, గౌరవ హైకోర్టులకు పరిగెత్తడం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఈయన పట్ల కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇందులో ఈయన చేసిన అవినీతి, ఇప్పుడు ఆయన చేయదలుచుకుంటే ముఖ్యమంత్రి కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు 45,000 crores వర్త్ ప్రాపర్టీస్ సీజర్లో ఉన్నాయి, ఈడీ సీజర్లో, విజిలెన్స్. అట్లాంటిది ఈయన ఒక 25 కోట్లు చేయటం ఏంటి? 15 ఏళ్ల పాటు చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. అక్కడే తెలిసిపోతుంది ఇది కరెక్ట్ కాదు, ఇది కావాలని చేశారు అని. తర్వాత 4.5 సంవత్సరాల పాటు ఏమీ పట్టుకోలేని వ్యక్తులు చివరకు వచ్చి ఇప్పుడు పెట్టారు కేసు, వాళ్ళు దిగబోయే ముందు, ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోయే ముందు. దానికైనా సరైన ఆధారాలు చూపించారా అంటే అరెస్ట్ చేసేటప్పటికి చూపించలేదు. ముందు మాకు ఆయన్ని కస్టడీ ఇవ్వండి, మేము అప్పుడు ఆధారాలు సేకరించి కోర్టుకి ఇస్తామన్నారు. దాన్ని కూడా గౌరవ కోర్టు వాళ్ళని అభ్యర్థన గౌరవించింది. ఎందుకంటే అది కూడా ఒక ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కాబట్టి సరే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, తప్పే ఉంది అన్నట్టుగా కొంత లిబరల్గా ఇచ్చినట్టే. అది అంటే ఉదాసీనంగా వ్యవహరించింది గౌరవ న్యాయస్థానం కూడా. ఎందుకంటే ఒక బాధ్యత గల దర్యాప్తు సంస్థ అడుగుతుంది కాబట్టి ఇచ్చి చూద్దామని. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కరెక్ట్ రుజువులు కానీ ఏమీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయారు. ఆ సందర్భంలో కూడా అడిగింది, మేము అడుగుతున్నది బెయిల్ పిటిషన్లో మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటంటే ఏవో చెప్తున్నారు, మీకు పొంతం లేని విషయాలు అవన్నీ ఇక్కడ అసందర్భం అని కూడా మందలిచ్చిన సంఘటనలు ఉన్నాయి. అట్లా ఆ సందర్భంలో ఏంటంటే రాజకీయంగా ఒక చైతన్యం రావటానికి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. అంతకుముందు కొంత స్తబ్దత ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ తర్వాత ఆ స్తబ్దత తొలగిపోయి ప్రజలు చర్చించుకోవటం, ప్రభుత్వ పనితీరుని బెరీ చేసుకోవటం కూడా జరిగింది. అంటే గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి పరిపాలన అందించారు, ప్రజల పట్ల ఎలాంటి ధోరణి అంటే ఎలా అంటే ఆదరణపూర్వకంగా పరిపాలన సాగించారు. ఈ ప్రభుత్వం ఏమో కఠినంగా వ్యవహరించింది, కక్ష సాధింపుగా వ్యవహరించింది. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, పోలీసులకి విపరీతమైన స్వేచ్ఛ ఇవ్వటం, తర్వాత ఎన్నికల్లో ఎవరైనా నామినేషన్లు వేస్తే కూడా పోలీస్ స్టేషన్లకు బెదిరించి విత్డ్రా చేసుకోవటం, ఎన్నికలను కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా ఎక్కడో మనం విదేశాల్లో నియంతలు ఎలా పరిపాలించారో ఆ పరిపాలనని చూశారు. ఎన్నికలు అనేవి సజావుగా జరగకుండా నియంత ఏది చెబితే అదే చట్టం, అట్లా జరిగింది. ఈ పరిపాలనని, ఈ యొక్క అవినీతిని, తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వేస్తున్న పన్నుల్ని, వీటన్నిటినీ బెరీ చేసుకున్న తర్వాత ఒక స్పష్టతకు రావడంతో ఇవాళ తెలుగుదేశం అండ్ జనసేనకి క్లియర్ మెజారిటీ ఉందనేది మనకి కార్యక్షేత్రంలో జరుగుతున్న సాధారణ ప్రజల చర్చల్లోనూ అదే వినపడుతుంది. ఇప్పుడు రైజ్ సంస్థ చేసిన సర్వేలో కూడా మనకి దాదాపు అదే ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే ఫలితాలు ఒక 1% అటు ఇటుగా ఉంటాయి అనేది మనం ఆశించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.